మరియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామములో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరి కొందనాలు మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సమస్త ఘనత మహిమా ప్రభావాలు మిమ్మల్ని బట్టి దేవునికి చెల్లును గాక. నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఈ పూట మనం విని ఆశీర్వాదకరంగా మన గృహాలకి ప్రభు బలలో చేవేసి మన గృహాలకి మనం వెళ్దాం. జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. గత కొన్ని వారాలుగా హదస్సా జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రూరుడైన వ్యక్తిని మార్చినటువంటి హదస్సా జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకను గత వారంలో కొన్ని మాటలు కూడా మనం విన్నాం. ఈ పూట కూడా కొన్ని మాటలు విని మనం ప్రభు బల్లలో చేయడానికి సిద్ధపడదాం. చాలా కొద్ది మాటలు చెప్తాను, మీరు దూర ప్రాంతాలకి వెళ్ళవాలి కనుక నేను కొన్ని మాటలే ఒక 5 గంటలలోపు ఒక అర్ధ గంట సేపు దేవుని మాటలు వివరిస్తాను, 1-2 పాయింట్లు. ఆ తదనంతరం ప్రభు బల్లలో చేవేసి మిమ్మల్ని 5:15 మీ గృహాలకి మిమ్మల్ని పంపుతాను. గమనిస్తే అహష్వరోషు ఒక భయంకరమైన క్రూరుడని, మూర్ఖుడని, తలలు నరకడానికి కూడా వెనకాడని క్రూర స్వభావాన్ని కలిగి ఉన్నవాడని మనము ఆలోచించాం. ఇలాంటి క్రూరుడిని, ఇలాంటి మూర్ఖుడితో సంసారం చేయడానికి, జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఒక బీదరాలైన ఒక బానిసత్వంలోనికి వచ్చినటువంటి తల్లిదండ్రులను పోగొట్టుకుని అన్నాధ్వర్యంలో పెంచబడినటువంటి రూపవతి సుందరి అయిన ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు, ఆ క్రూరుడు, ఆ మూర్ఖుడు, కఠినాత్ముడు, ఇంకా అతనిని వివరించడానికి వర్ణించడానికి పదాలే చాలనటువంటి ఆ భయంకరుడికి ఒక భార్యగా, సతీమణిగా తనతో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిన ఈ యవనస్తురాలు తన జీవితము ఆ క్రూరుడితో, ఆ మూర్ఖుడితో, ఆ కఠినాత్ముడితో, ఆ హింసకుడితో ఆరంభించి ఆ భయంకరుడైన ఆ వ్యక్తిని మార్చివేస్తున్నటువంటి సందర్భములను, మార్చివేసినటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు తన మొదటి భార్య అయిన వస్తీ కొరకు రాజీ పడని ఒక క్రూరుడు తన భార్య నిమిత్తం ఇతరుల సలహాలు తీసుకొని, వస్తీ అయిన తన భార్య నిమిత్తం ఇతరుల సలహాల మేరకు తను కట్టుకున్నటువంటి భార్యనే తరిమివేసినటువంటి క్రూరత్వం కలిగిన వాడు. తన దగ్గర ఉన్నటువంటి పనివారిని కూడా ఎలాంటి ఆలోచన లేకుండా తలలు నరక్కినటువంటి దుర్మార్గుడు. అలాంటి వ్యక్తితో జీవితాన్ని ఆరంభించింది హదస్సా అనబడిన ఎస్తేర్. జీవితాన్ని ప్రారంభించి తనతో జీవితాన్ని ప్రారంభించినటువంటి హదస్సా ఆ క్రూరుడిని మార్చేసిందండి. ఆ భయంకర స్వభావం కలిగిన వాడిని మార్చేసిందండి. ఆ దుష్టత్వం కలిగిన వాడిని మార్చేసిందండి. ఎంతలా మార్చేసింది అని మనం ఆలోచిస్తే, ఈ వ్యక్తి అంటాడు,
తన రెండవ భార్య అయినటువంటి లేకుంటే హదస్సాను గురించి అంటాడు, నీకేమి కావాలి, నా రాజ్యంలో నీకు సగభాగం ఇస్తానంటాడు. నీకేం కావాలి చెప్పు, అడుగు, నా రాజ్యంలో నీకు సగభాగం ఇవ్వడానికైనా నేను రెడీ అంటాడు. అంత మాత్రమే కాకుండా రాజులు ఒకసారి ఒక శాసనం రాసి రాజు ఉంగరాన్ని ముద్రించిన తదనంతరం దానిని ఎవడూ మార్చలేడు. వస్తి నిమిత్తము, వస్తి ప్రజల నిమిత్తం, వస్తి జాతి నిమిత్తము మార్చడానికి కూడా సిద్ధపడిపోయినవాడు, మార్చడానికి కూడా ఆలోచన చెప్పినవాడు, మార్చడానికి కూడా ఇష్టపడిన వాడే ఈ అహష్వేరోషు. అలాగున తనను మార్చేసింది. చూడండి ఎంత గొప్ప అద్భుతమైన విషయము. ప్రేమే కనుమరుగైపోయిన వ్యక్తి, ప్రేమించడానికి కూడా మనసు ఉండనటువంటి వ్యక్తి ఎస్తేరును అమితంగా ప్రేమించడం ప్రారంభించేశాడు. అంత మాత్రమే కాకుండా తన మొదటి భార్య పట్ల ఇతరుల సలహా తీసుకున్న ఈ వ్యక్తి ఎస్తేరు విషయంలో ఎవరి సలహాలు తీసుకోకుండా తనకు తాను నిర్ణయించుకునేలా చేసింది. అంటే ఒక భర్తగా ప్రవర్తించడం, ఒక మంచి మనిషిగా ప్రవర్తించడం, ఒక మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించడం ఈ అహష్వేరోషు ఆరంభించాడు. ఎస్తేరు ఎప్పుడైతే అహష్వేరోషు జీవితంలోకి ఎంట్రీ అయిందో, హదస్సు అనబడిన ఎస్తేరు ఎప్పుడైతే ఈ వ్యక్తి జీవితంలోనికి వచ్చిందో, ప్రేమ తనలోకి రావడం ప్రారంభించింది. భార్యను భార్యగా ప్రేమించడం, చూడడం ఆరంభించాడు. తన భార్య ఇష్టాలు కూడా గౌరవించడం ఆరంభించాడు. తన భార్య కోసం ఏదైనా చేయడానికి కూడా వెనకాడనటువంటి మనస్సును కలిగిన వాడుగా మార్చబడ్డాడు. ఇలాగూ మారిపోయాడండి. ఎలా మార్చివేసి ఉంటుంది అని మనం ఆలోచిస్తూ ఈ అహష్వేరోషుని అలాగా మార్చడంలో ఈవిడి జీవితం ఎలా ఉందని మనం గమనిస్తే మనకు కొన్ని లేఖనాధారంలో కొన్ని మాటలు మనకు కనబడ్డాయి. అందులో ఒకటేం చెప్పండి, ఈ హదస్స అనబడిన ఎస్తేరు అలాంటి భయంకరుడిని, క్రూరుని మార్చి తన వైపు త్రిప్పుకోవడమే కాకుండా ప్రేమ తనలో కలిగేటట్టు, మానవత్వము తనలో పెరిగేటట్టు మార్చడానికి గల కారణం ఈవిడి వెనకల్లో ఉన్నటువంటి, ఈవిడి జీవితంలో ఉన్నటువంటి ఒక మూల్యమైన లక్షణం, ఉపవాస ప్రార్థన జీవితం కలిగింది. ఏ ప్రార్థన జీవితం ఉంది వీళ్ళలో? ఉపవాస ప్రార్థన. ఆ భయంకరుడు, ఆ క్రూరుడు, ఆ మృగము లాంటి వ్యక్తి మారిపోతున్నాడంటే, మానవత్వం కలిగిన వ్యక్తిగా మారుతున్నాడంటే, ప్రేమించే మనసున్న వ్యక్తిగా మారుతున్నాడంటే, భార్యను భార్యగా చూడగలుగుతున్నాడంటే, భార్య యొక్క ఇష్టాలను గౌరవించగలుగుతున్నాడంటే, భార్య యొక్క జాతిని ప్రేమిస్తున్నాడంటే, ఎస్తేరు వెనకల్లా ఉపవాస ప్రార్థన. ఎస్తేరు బహుశా ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగింది ఎందుకంటే సమస్తమును ఉపవాస ప్రార్థన ద్వారే సాధ్యమని ఎరిగింది కనుక. ఉపవాస ప్రార్థన కూడిక మా పితరులు చేశారు, ఎన్నో విజయాలు చూశారు, ఎన్నో గొప్ప గొప్ప విజయాలు చూశారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మూర్ఖుడిని, క్రూరుడిని, ఈ కఠిన స్వభావం కలిగిన ఈ వ్యక్తి మారాలంటే నా ముందున్న ఏకైక లక్ష్యం ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన జీవితాన్ని ఆరంభించింది. ఉపవాసాన్ని కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఈ ఉపవాస ప్రార్థన జీవితాన్ని బట్టే అహష్వేరోషుని మార్చుకోగలిగింది. అదే గత వారంలో మీకు చాలా స్పష్టంగా వివరించాను. ఇప్పుడు నేను దాన్ని వివరిస్తే నాకు సమయం అంతా ఇక్కడే పోతుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, కావాలంటే వినండి. ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగిందండి. రెండో మాట ఏం చెప్పాను? జ్ఞానం కలిగిన స్త్రీ. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలను
జాగ్రత్తగా మనం గమనించుకుంటూ పోతే విందుకు ఆహ్వానించింది అహష్వేరోషుని. వెళ్ళింది, రాజు ఎదుట నిలబడింది. రాజు తన బంగారు దండమును ఎవరి వైపు చూపించాడు? చూపికపోయి ఉంటే అవుట్ ఎస్తేర్, అస్థికి పట్టుండే గతి పట్టుండేది. కానీ రాజు బంగారు దండమును ఎవరి వైపు చూపించాడు? ఎస్తేరు వైపు చూపించాడండి. దాంతో ఒక కోరిక కోరింది, విందుకు రమ్మని ఆహ్వానించింది. విందుకు ఒక్కనే రమ్మనరా, నీకు తోడుగా హామానును కూడా తీసుకురమ్మని. హామాను అహష్వేరోషు ఎందుకు వెళ్ళారు? సమృద్ధిగా తిన్నారు. ఎస్తేర్, నీ కోరిక ఎంటాడు? నీ కోరిక ఎంటాడు? రాజ్యంలో సగభాగం ఇస్తానంటే ఎస్తేర్ అడిగింది, మరలా విందుకు రా అని. సరే అలాగే ఎస్తేర్ అని రెండవసారి కూడా అహష్వేరోషుతో పాటు ఎవరు వెళ్ళారు విందుకి? హామాను. ఇద్దరు విందుకి వెళ్ళారు. ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించింది. రెండోసారి విందుకు వచ్చినప్పుడు సమృద్ధిగా తిని అయిపోయాక అప్పుడు అంటుంది, అయ్యా మేము అమ్మబడిన వాళ్ళం, మాకు ప్రాణభిక్ష పెట్టవా? ఏం మాట్లాడుతుందండి ఇస్తే, మేము అమ్మబడిన వాళ్ళం, మాకు ప్రాణభిక్ష పెట్టవా? అయిపోయి మనోడు, అమ్మబడిన వాళ్ళమయ్యా. ఎందుకు? హామాను యూదులందరిని చంపివేయడానికి అహష్వేరోషుకి ధనమిచ్చుంటాడు, వెండిచ్చుంటాడు. దాన్ని ఉద్దేశించి ఎస్తేర్ మాట్లాడుతుంది చూడండి. దాని గురించి నేను మాట్లాడాలి మరలా. అమ్మబడిన వాళ్ళం, మేము అమ్మబడిన వాళ్ళం, మాకు ప్రాణభిక్ష పెట్టవా అని అడిగితే మనోడు, అంటే నేను ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానాన్ని ఉపయోగించింది. ఆ మొదట రాజు దగ్గరికి వెళ్ళినప్పుడే మాట్లాడాల్సిన ఎస్తేర్ మాట్లాడలా, విందుకు రమ్మనింది. మొదటిసారి విందుకు వచ్చిన ఎస్తేర్ మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పటికీ మాట్లాడలా, మరలా విందుకు రమ్మంది. రెండోసారి విందుకు వచ్చినప్పుడు రెండోసారి విందులో సరైన సమయాన్ని చూసి తన బాధ గాథ వివరించడం ప్రారంభించింది. జ్ఞానాన్ని ఉపయోగించింది. కుటుంబాన్ని కట్టడంలో, భర్తల విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబాన్ని నిలబెట్టడం విషయంలో ఏం కావాలి మనకు? జ్ఞానం. జ్ఞానం లేక చాలా మంది తమ చేతులతో తమ కుటుంబాలను ఏం చేస్తున్నారు? పతనం, నాశనం చేసుకుంటున్నారు. దీని గురించి గత వారంలో చాలా వివరణాత్మకంగా మాట్లాడాను. ఇంకా దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోను. మూడో మాటలోకి మనం వద్దాం. రెండవది మాట ఏంటి? జ్ఞానం కలిగిన స్త్రీ ఎస్తేర్. మొదటిది ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగిందైతే రెండోది జ్ఞానం కలిగిన స్త్రీ ఎస్తేర్. మూడో మాటలోకి వెళ్దామా? ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేరు ఇక్కడ ఒక మాట నేను చెప్పదలిచానండి. 5:7 ఎస్తేర్ అంటది, ఎస్తేర్ ఇలాగూ మాట్లాడటం ప్రారంభించింది. ప్రత్యుత్తరం ఇవ్వడం అనగా మాట్లాడటం. ఏమని మాట్లాడటం ప్రారంభించింది గమనించండి. ఎస్తేరు ఏమని మాట్లాడింది? రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే. జాగ్రత్త గమనించండి. ఎస్తేరు మాట విధానం ఎలా ఉందో. మాట్లాడుతుంది రాజుతో. ఎలా మాట్లాడుతుంది? రాజువైన, ఎలా మాట్లాడుతుందండి చూడండి. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయగలిగి. మన ఇంట్లో ఎప్పుడైనా మాట మాట్లాడుంటామా? ఏమయ్యా నా యజమానుడా, నీ దృష్టికి నేను దయగలిగిందాన్ని అయితే, నా మనవి చొప్పున, నా కోరిక చొప్పున, ఇంకేంటి, నా మనవి చొప్పున నా కోరిక చొప్పున జరిగించుటకు
నీకు అనుకూలమా అంటే అనండి ఒకసారి. బండి ఉంటే బండి, బైక్, కారు ఉంటే కారు వేసుకొని ఎక్కు. నీ కోరిక చొప్పున సమస్తమును జరిగిస్తాను ఎక్కు అనేస్తాడేమో. మాట, ఎస్తేర్ మాట శైలి చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి మాట. నీ దృష్టికి అనుకూలమైతే నీ మాట నేనే తినేది, ఇదే నేను చేయాలనుకున్నా, నువ్వు అది అను అంటాం మనం ఇంట్లో. నీ మాట నేనే తినేది, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఎప్పుడు నా మాట వినవు. కానీ ఎస్తేర్ మాట్లాడుతుంది, నీ దృష్టికి అనుకూలమైతే. ఇంకా ఎంత బాగా మాట్లాడతాను ఎస్తేర్. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయగలిగి, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయగలిగి. ఎవడికి దయపుట్టదు ఈ మాట అన్నాక? నీకు అనుకూలమైతే ఎవడికి దయపుట్టదు, ఎవడికి లోబడాలనిపించదు, ఎవడికి చెయ్యాలనిపించదు. ఆ మాట శైలి చూడండి ఎట్లా ఉందో. ఇంకో మాట కూడా చూడండి, 7 అధ్యాయం 3వ వచనం. అప్పుడు రాణి అయిన ఎస్తేర్ ఇలాగు ప్రత్యుత్తరం, మళ్ళా ఎస్తేర్ మాట్లాడుతుంది, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఎలా డీల్ చేస్తుంది ఎస్తేర్? ఒక సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి. ఆ పరిష్కారం కొరకు ఎస్తేర్ డీల్ చేస్తున్న విధానం, ఎస్తేర్ మాట్లాడుతున్న విధానం ఎలా ఉందో చూడండి. ఆ మాటలలో ఎక్కడైనా గర్వం కనబడుతుందా? ఆ మాటల్లో ఎక్కడైనా అహంకారం కనబడుతుందా? ఆ మాటలో ఎక్కడైనా ఇంకేమైనా కనబడుతుందా? ఆ మాటలలో ఎంత మృదువుగా ఉందో, మృదువైన మాట, కోపమును లేదా అట్లా ఎంత మృదువుగా మాట్లాడుతుందో చూడండి ఎస్తేరు. మాటలో మృదుత్వం, 7:3 మళ్ళా చదువుతున్నాను చూడండి. రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల, రాజు అయిన, ఇక్కడ కూడా రాజు అయిన నీకు సమ్మతి అయిన ఎడల. ఇందాకేమనేది? రాజు అయిన నీకు అనుకూలమైతే, నీ దృష్టికి అనుకూలమైతే. ఇక్కడేమంటుంది? సమ్మతి అయితే, నీకు అనుకూలమైతే, నీకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఒక మాటలో చెప్పడాలంటే అక్కడ ఏమంటుందంటే, ప్రజా నీ దృష్టికి అనుకూలమైతే, నీకు సమ్మతి అయితే నాకు నా జాతికి ప్రాణభిక్ష పెట్టవా అడుగుతుంది. ప్రాణభిక్ష పెట్టవా? హామాన్ అనబడిన యూదుడు నన్ను, నా జనులను లేపేయడానికి ఒక పన్నాగం పన్నాడు, కుట్ర పన్నాడు. దానికి గాను నువ్వు ఆల్రెడీ తన దగ్గర ధనాన్ని తీసేసుకొని శాసనం రాసి నీ వ్రేలు యొక్క ఉంగరముతో ముద్ర వేసి తాకీదులు పంపించావు. పలానా డేట్న మా అందరికి ప్రాణహాని ముహూర్తం పెట్టేశారు. ప్రాణహాని ఉంది, మా ప్రాణాలకు ముహూర్తం పెట్టేశారు మీరు. నాకు నా జనులకు ప్రాణభిక్ష పెట్టవా? నీకు అనుకూలమైతే నాకు నా జనులకు ప్రాణభిక్ష పెట్టవా? నీకు అనుకూలమైతే నాకు నా జనులకు ప్రాణభిక్ష పెట్టవా? రాజా, అమ్మబడిన వాళ్ళం మేము. అదే మాట కనబడుతుంది మనకు. నిన్న వారంలో చూపించాను, అమ్మబడిన వాళ్ళం మేము. నీకు అనుకూలమైతే నాకు నా జనులకు ప్రాణభిక్ష పెట్టు. మాట శైలి ఎంత మృదుత్వంగా ఉందో చూడండి. వెంటనే రాజు ఈ మాటను తన దృష్టికి తీసుకొని, ఆ మాటను బట్టి కరిగిపోయి, ఎవడో చేసిందని హామాను మీదికి ఉగ్రుడైపోతాడు. మాట ఎంత బాగుంది. మాట కుటుంబంలో పిల్లలు మారాలన్నా, భర్త మారాలన్నా, కుటుంబం సరిగ్గా కట్టబడాలన్నా మన నోటి మాట చాలా జాగ్రత్తగా, మృదుత్వంగా ఉండాలి. మాట మృదుత్వంగా ఉండగా, ఘాటుగా అసలు ఉండకూడదు.
ఘాటుగా అసలు ఉండకూడదు, మృదుత్వంగా ఉండాలి మాట. ఎవరితో మాట్లాడుతున్నా మన మాట మృదుత్వంగా ఉండాలి. అంతలా క్రూరుడు, భయంకరుడు, కఠినాత్ముడు కరిగిపోతున్నాడంటే మాట్లాడే మాటలు చూడు ఎట్లున్నాయో. అలాంటి మాటలు మాట్లాడితే ఇంకా మా కరెక్ట్ ఇంకేమవుతాడు? నీకు అనుకూలమైతే, నీ దృష్టికి అనుకూలమైతే నాకు ప్రాణభిక్ష పెట్టు, మేము అమ్మబడిన వాళ్ళం. మాటలో చూడండి, ఎక్కడ కోపం లేదు, ఎక్కడ కూడా ఆ అహంకారం లేదు, ఎక్కడ కూడా గర్వం లేదు. మృదుత్వం 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 మృదుత్వమే కనబడుతుంది ఆ మాట అంతా కూడా. అందుకని కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయం, ఒక్క నిమిషం, 17 కాదు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా, కొలసి పత్రికలోనే 22వ వచనం చూడండి. కాదు, ఒక్క నిమిషం. క్షమించండి, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 4వ, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం అనగా ప్రతి మనుషునితో ఎలా మాట్లాడాలి అంటే అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ అనగా మీ మాట ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలిదిగాను కృపాసహితముగా ఉండనీయడి. మన మాట ఎలా ఉండాలంట? రుచి కలిగినది గాను కృపాసహితముగా ఉండనీయండి. ఎస్తేరులో అది ఆ మాట ఎలా ఉంది? రుచి తగిలినదిగా ఉండట్లేదా? మన మాట రుచి కలిగినదిగా ఉండాలంట. మన మాట మృదుత్వం కలిగినదిగా ఉండాలంట. మన మాట ఇంకా ఎలా ఉండాలి? కృపాసహితముగా ఉండాలంట. కృపాసహితంగా, ఉప్పు వేసినట్టు రుచిగాను కృపాసహితంగా మన మాట ఉండాలంట. కృపాసహితంగా అంటే, కృప అంటే ఉచితం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు ఇది ఒక్కటే ఉంది ఎగ్జాంపుల్ మైండ్లో. నిన్నటి దినాన నేను బాప్తిస్మ ఇచ్చాను భుజం తల్లి గారికి. బాప్తిస్మ ఇస్తుండగానే వచ్చింది నా దగ్గరికి, ఒక 500 కానుక చేతిలో పెట్టి, అయ్యా కానుక తీసుకోయ్యా అని. నాకు వద్దమ్మా, ఈ కానుకలు నేను తీసుకోను, బాప్తిసాలకు నేను ఇచ్చి కానుకలు నేను తీసుకోను అని చెప్పాను. ఇంటికి వచ్చాను, మరలా ఇంటికాడ తగులుకున్నాను. ఈ కానుకను తీసుకోయ్యా అనింది. ఇదో కానుకని, అమ్మా దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నన్ను ఉచితంగా ఇమ్మన్నాడు, ఆ బాప్తిస్తం నేను ఉచితంగా ఇస్తున్నాను, మళ్ళీ దీని కానుకేంటి అన్నాను. ఆ బాప్తీసాలు ఇచ్చినప్పుడు పట్టే కానుకలు, ఎవరైనా బాప్తీసాలు ఇచ్చేటప్పుడు బాప్తీసాలు ఇచ్చాక కానుక తీసుకుంటారేమో, కానీ అది నేను తీసుకోను, అది నాకు వాక్యానుసారంగా అనిపించలేదు, అది నాకు వద్దమ్మా అన్న. ఆవిడ ఇంకా కాసేపు అట్లా అడిగి కొమ్ము గెలిపోయింది. ఇక్కడ నేను చెప్పదలిగింది ఏంటంటే, నా దగ్గరకు వచ్చింది ఆవిడ 500 అదే కానుక ఇచ్చి, అయ్యా నేను బాప్తిస్మ ఇచ్చావు కదా, కానుక తీసుకో అన్నా. నేనేమన్నా, ప్రభువు నాకు ఉచితంగా ఇచ్చింది, ఉచితంగా నీకు నేను ఇస్తున్నా. ఉచితంగం అంటే ఏంటి? కృప. అదే ఆవిడ కాడ నేను 500 తీసుకొని ఉంటే, లేకుంటే ఆవిడిచ్చిన కానుక నేను తీసుకొని ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? వెలపెట్టినట్టు అవుతుంది. బాప్తిస్మ ఇచ్చి కానుకలు తీసుకుని అంటే వెలపెట్టి ఆవిడకి ఏమి ఇచ్చాను? బాప్తిస్మ ఇచ్చాను. నేను ఇప్పుడు అట్లనే ఎలా ఇచ్చాను? వెలపెట్టకుండా ఉచితంగా. ఉచితంగా అంటే కృప. కృప. ఇప్పుడు మనకు రక్షణ ఎలా దొరికింది? దీన్నే కృప అన్నారు. కృప అంటే ఉచితంగా ఇవ్వడం. రక్షణ మనకు ఉచితంగా జరిగింది అంటే మన సంభాషణ ఎలా ఉండాలంటే కృపాసహితంగా ఉండాలంట. అనగా ఇప్పుడు నేను ఆవిడతో మాట్లాడానే, నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను నీకు ఉచితంగా ఇచ్చాను, ధైర్యంగా ఉండు, లేకుంటే జాగ్రత్తగా భక్తి చేసుకో,
క్షేమంగా ఇంటికి వెళ్ళు, ఏమైనా తెచ్చుకొని తిను. ఇక్కడ ఏం కనబడుతుంది? ఈ సంభాషణ మీకు ఏం కనబడుతుంది? నా ఓడి ఎట్లా కనబడుతుంది మీకు? కృపాసహితంగా కనపడట్లా? కృప అంటే ఏంటి? ఉచితంగా. కృప అంటే ఏంటి? ఉచితంగా. ఉచితంగా బాప్తిసం ఇచ్చి నేను ఏమన్నాను? మా జాగ్రత్తగా అదే నాకు ఏ కానుక అవసరం లేదు, ఏ కానుక నాకు అక్కర్లేదు, ఏ కానుకతో నాకు పని లేదు. దీన్ని ఉచితం అంటే కృప. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకొని, ఆ అమౌంట్ ఏమైనా తెచ్చుకొని తినండి, శాంతంగా రెస్ట్ తీసుకున్నాను. కృపా సహితముతో కూడిన సంభాషణ ఇది. కృపా సహితంతో కూడిన సంభాషణ. మన సంభాషణ ఎప్పుడు ఎట్లా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచిగాను, కృపా సహితంగాను ఉండాలి. అదే చెప్తుంది అపోస్తుడైన పౌలు. మన సంభాషణ ఎప్పుడు రుచిగా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి. కృపా సహితంగా ఉండాలి. మన మాట అలా ఉండాలి. చేశానుగా, ఇది ఇవ్వు, ఇలా పెట్టాను కదా, ఇలా నడిపించాను కదా, ఇలా చేయి కాదు. కొంతమందికి చాలా మంది సేవకులు అడిగే లేకపోలేదు. ఎట్లా అంటే, బాప్తిజం ఇచ్చాగా, కానిక పెట్టు. బాప్తిజం ఇచ్చినా కూడా కానికి లేదే, అడిగేవాళ్ళు లేకపోలేదు. బాప్తిజం ఇచ్చినా కూడా ఏం కానుక పెట్టలేదే, బాప్తిజం ఇచ్చినప్పుడు ఇంత కానికియాలి. తల్లపాడులో కూడా ప్రారంభంలో నిన్న బాప్తీసాలు ఇస్తుంటే కానుకలు చేతిలో పెడుతున్నారు. ఎందుకయ్యా ఇదంటే, బాప్తీసాలు ఇచ్చినప్పుడు కానికేయాలంటే కదయ్యా, బాప్తీసాలు ఇచ్చినప్పుడు కానికేయాలంటే ఎక్కడుంది, ఎవరు చెప్పారు? అప్పుడు నేను అన్నాను, నేను కానుకలు తీసుకోను, నేను కానుకలు బాప్తీసాలు ఇచ్చి కానుకలు నేను తీసుకోను. బాగా ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ఇంటికి. కృపాసహితం. మన మాట శైలి కూడా అలాగ ఉండాలి, రుచిగా ఉండాలా, మృదుత్వంగా ఉండాలా, కృపాసహితంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలండి మన మాట? మృదుత్వంతో కూడిందై, ఆ రుచి కలిగిందై, కృపాసహితంగా ఉండేటట్టు మన మాట ఉండాలి. మన మాటలో ఘాటుతనమైనను, మోటుతనమైనను, మన మాటలో ఇంకా గర్వమైనను, అహంకారమైనను మన మాటలో కనబడనివ్వకూడదు. జాగ్రత్తగా మన మాటను మనం మాట్లాడవలసి ఉంది. ఎంత బాగా మాట్లాడుతుందో వేస్తే, ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి. యాకోబు పత్రికలో ఇంకొక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 3:1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి కలిగిన వాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికు కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పును కదా. వాడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవైనను పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వశరీరమును మాలిన్యమును కలగజేయుచు ప్రకృతికి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి, మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయనే గాని ఏ నరుడు నాలుకను సాధువు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్కాలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వమును శాపమును బయలువెళ్ళును. నా సహోదరులలా ఇలా ఉండకూడదు. నీటి బొగ్గుల నుండి ఒక్క జలం నుండి తీయని నీరు చేదు నీరు ఊరినా. నా సహోదరులారా, అంజూరపు చెట్టు ఒలివ పండ్లని ద్రాక్ష
తీగలను అంజుర పండ్లను కాయన అటువలే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు ఊరునా. ఈ 3వ అధ్యాయం 12వ వచనాల గురించి నోటి మాటల గురించే మాట్లాడాడు. నోటి మాటతో జాగ్రత్త, నోటి మాటతో జాగ్రత్త. ఒక్క చిన్న నిప్పు ఏం చేస్తుందంటే ప్రకృతి అంతటిని తగలబెట్టేస్తుంది అంటున్నాడు. ఎంత పెద్ద ఓడ అయినా చుక్కాని చేత అది ఏమవుతుంది? త్రిప్పబడుతుంది. చుక్కాని చేత అది త్రిప్పబడుతుంది అంటాడు. ఇంకా ఏమన్నాడు చూడండి, గుర్రములకు మనకు లోబడుటకి నోటికి ఏం పెడతారంట? కళ్ళెం పెడతారంట. గుర్రములు మనకు లోబడ్డానికి నోటి కళ్ళెం పెడతారు. ఎంత పెద్ద వాడైనా త్రిప్పడానికి చుక్కానిని ఉపయోగిస్తారు. ఇంకేమన్నాడు? ప్రకృతిని తగలబెట్టగలది ఒక చిన్న నిప్పు రవ్వే, నాలుక కూడా అలాంటిదే. నోటి మాట జాగ్రత్త సుమా అంటున్నాడు. నోటి మాట జాగ్రత్త. ఆ నోటి మాట ద్వారా చాలా ప్రమాదం ఉంది, చాలా అపాయం ఉంది, చాలా నష్టం ఉంది. అది నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది, నేను పాపములో పడవేస్తుంది, నీ జీవితాన్ని నాశనాన్ని చేస్తుంది, నేను పాడు చేస్తుంది. నీ నోటి మాటే నేను కట్టగలిగింది, నేను నిలబెట్టగలిగింది, నేను బాగు చేయగలిగింది నీ నోటి మాటే. అందుకని నీ నోటిని మాటను జాగ్రత్త. ఒక మాట మనం వదిలేసాం, తెలుసో తెలియక ఏదో ఒక మాట అన్నాం అనుకోండి, ఆ మాటను బట్టి ఎంతమందికి ఆత్మహత్యలు జరగట్లా? నోటి మాటలను బట్టి కదా. ఆ మాట ఇట్ట అన్నాడు, ఈ మాట ఇట్ట అన్నాడు, ఆ మాట అలా అన్నాడు, ఈ మాట ఇలా అన్నాడు, అందుకని నా ఆత్మహత్య చేసుకుని ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నోటి మాటలను బట్టి. కనుక నా దేవుని వారలారా, ఇక్కడ ఎస్తేరు జీవితంలో మనకు నేర్పుతున్న పాఠం, నోటి మాట మంచిది, నోటి మాట మృదుత్వం కలిగినది. నోటి మాట మృదుత్వమును, ఆ రుచి కలిగింది, కృపా సహితము కలిగిన నోటి మాట కలిగిన స్త్రీ ఎస్తేర్. అందుకే అలాంటి క్రూరత్వం కలిగిన వ్యక్తిని కూడా ఏం చేసింది? మార్చింది. నీ ఇంట్లో ఘాటైన వ్యక్తులు ఉన్నారా? మృదుత్వంగా మాట్లాడడం ప్రారంభించాను. కఠినమైన వ్యక్తులు ఉన్నారా? మృదుత్వంగా మాట్లాడడం ప్రారంభించండి. బండలాంటి హృదయం కలిగిన వారు ఉన్నారా? మృదుత్వంగా మారడం ప్రారంభించండి. క్రూరత్వం కలిగిన హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారా? మృదుత్వంగా మాట్లాడడం ప్రారంభించండి. సెట్ అవుతుంది. అతను కఠినాత్ముడైతే నేనంతకంటే కఠినాత్ముడు అవుతుంటే సెట్ అవ్వదు. అతను మోటితనం కలిగిన వాడు, నేను కూడా మోటితనం కలిగిన వ్యక్తిని అంటే సెట్ కాదు. ఏమవుతుంది చెప్పండి? రొచ్చు అవుతుంది, పెంట అవుతుంది, ఇంకేమవుతుంది? గొడవ అవుతుంది, ఇంకేమవుతుంది? సూటికి సర్దాల్సి వస్తుంది, ఇంకేమవుతుంది? ఇంకా గట్టి కొన్ని రోజులు బట్టి స్టేషన్లో నిలబడాల్సి వస్తుంది. మాట జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నా చాలా జాగ్రత్త మాట్లాడు. ప్రాముఖ్యంగా ఇంట్లో వాళ్ళనైతే భర్తలతో కానీ, పిల్లలతో కానీ, భార్యలతో కానీ మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ మాటే చాలా ప్రమాదం. ఆ నోటి మాటే చాలా ప్రమాదం. నీ నోటి మాట బాగుంటే ఖచ్చితంగా నీ భర్తను మార్చుకోగలుగుతావు, నీ పిల్లలు మార్చుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని కూడా కట్టుకోవడానికి వీలవు. నోటి మాట బాగుండాలి. పైసలా కొంతమంది నోరు జోలికి పోవాలంటే ఏం కలుగుతుంది చెప్పండి? భయము కలుగుతుంది. ఆ నోటి జోలికి వెళ్ళడం కంటే మిత్తినెక్కి మూలలో కూర్చోవడం మంచిదనిపిస్తుంది. కొన్ని నోటి జోలికి మనం వెళ్ళలేము. వాళ్ళు రోడ్డు ఎక్కారంటే కిటికీలు ముయ్యడమా, తలుపులు ముయ్యడమా, ఆ బజార్ దరిదాపుల్లో కూడా రాకున్నట్టుమా చేస్తాం. ఆ నోటి పవర్ అలాంటిది. అంత దయనీయమైన స్థితికి మనకు, అందులో ప్రత్యేకించే క్రైస్తవులంగా మనం అలా ఉండకూడదు. అది తగును, అది ఎంత మాత్రమో తగదు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తుంటారు చెప్పండి? రోడ్ల మీద చూడాలా, పల్లెటూరులోకి వెళ్ళి గొడవలు తంతు. ఒక పాస్టర్ గారు, నేను ఇది వరకు కూడా చెప్పున్నానని నేను అనుకుంటున్నాను. ఎస్ఎన్న గారు ఓ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి పోతున్నాడంట. ప్రాంతానికి వాక్యం చెప్పడానికి పోతుంటే బ్రదరు ఎస్ఎన్న గారు ఇద్దరు వాక్యం చెప్పడానికి ఏరే ప్రాంతానికి పోతా ఉంటే, పోతూ మార్గపు మధ్యలో ఎస్ఎన్న గారికి ఒక ఆలోచన వచ్చిందంట.
బ్రదర్, ఈ ప్రాంతంలో మనకు తెలిసినటువంటి మన మందిరానికి వస్తున్నటువంటి సిస్టర్ ఉంది కదా, మనం వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళాలి కదా. ఆవిడ ఎప్పటి నుంచో మా ఇంటికి రాన్నయ్యా, మా ఇంటికి రాన్నయ్యా, మా ఇంటికి రాన్నయ్యా, మా ఇంటికి రాన్నయ్యా అంటుంది. ఒకసారి దర్శించుకుని వెళ్దామా అన్నాడంట. అలాగే అన్నని ఆ ప్రాంతాన్ని గుండా వెళ్తూ వెళ్తూ సరిగ్గా ఇంటికాడికి వచ్చి నిలబడి బండి ఇదేనా వాళ్ళ ఇళ్ళని చూస్తున్నాడంట. ఇదేనా వాళ్ళ ఇళ్ళని చూస్తుండే లోపే బ్రదర్ అంటున్నాడంట, అన్న ఇదే వాళ్ళ ఇల్లు అంటే, ఈలోగా సరే అని చెప్పి అలా 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 చూస్తుంటే ఏదో పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయంట. ఏంట్రా ఈ శబ్దాలయ్యా అంటే, ఈవిడ ఈవిడ పొరక్కట తిరిగేసి కోకనటి ఎగ్గట్టి అవతల నుంచి యువతల నుంచి భయంకరంగా మాట్లాడుతుందంట. ఎస్ఎన్న గారు అన్నాడంట, రే బ్రదర్, ఇది కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఇది కాదు అయింది, వేరే ఇల్లు ఉండొచ్చు, ఈ ఇంట్లో నుంచి ఇట్టటి మాటలు రావడం ఏంటి, రావు, ఇది కాదు వేరే ఇల్లు అన్నాడంట ఎస్ఎన్న గారు. లేదన్నా, ఈ ఇల్లు ఇదే అన్న. రే, ఆవిడ మందిరానికి వస్తుంది, ఆవిడ బల్లలో చేస్తుంది, ఆవిడ పాటలు పాడుతుందా, గొంతు ఎంత బాగుంటుందో నీకు తెలుసా? ఎంత బాగుంటుందో తెలుసు. ఇప్పుడు ఆ ఇల్లు అంటే ఆ ఇంట్లో వచ్చి మాటలు చూడు, ఆవిడ కాదులే, నువ్వు పొరపాటు పడుతున్నావా ముందు అన్నా. ఆవిడే అన్నా, కాదులేరా పొరపాటు పడుతున్నా. ఏం భయంకరమైన మాటలు వస్తున్నాయంటండి, భయంకరమైన వర్డ్స్, భయంకరమైన గొడవలు, బూతులు, సరస్వక్తులు, దుమ్ములు లేపుతుందంట ఆవిడికి. ఇంక ఈ బ్రదర్ ఎంతకారికి ఒత్తిడి చేస్తుండేసరికి ఇంకేం చేయలేక ఏసన్న గారు అట్లా పోయి నిలబడ్డాడంట. సరే పోదాం పరే చూద్దాం ఎవరంటే నేను పోయి చూస్తే ఈవిడే చర్చికి వస్తూ పాటలు పాడుతూ రాగాలు తీస్తూ ఇంకా అద్భుతంగా ప్రార్థన చేస్తున్నది ఈవిడే. ఏసన్న గారికి ఏం అర్థం కాక అమ్మా అన్నాడంట. సప్పున వెనక్కి తిరిగి ఈ డ్రస్సు, ఈ పొరకంటంత నార్మల్, ఏం లేదన్నా ఊరికే జస్ట్ ఊరుకున్నట్లేదన్నా, ఎట్లా అంటుంది, అట్లా అంటుంది, అలా అంటుంది, అందుకనే మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడలేదన్నా, ఊరికి మాట్లాడుతున్నానంటే, నువ్వు చాలాసేపు నేను వచ్చింది, నేను వింటూనే ఉన్నాను తల్లి, నువ్వు మాట్లాడినవన్నీ కనుక ఇంత దారుణంగా నువ్వు ఉన్నావు కనుక ఏదో నీకు ప్రార్థన చేసి 4 మాటలు ఎలా ఉన్నావు ఏంటని పలకరించిపోదామని అనుకున్నాను. నీ నోటి రోతం చూసి ఇంకెక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను, వెళ్ళొస్తానమ్మని చెప్పి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తుంటే అట్లా ఉంటుంది కొన్ని పరిస్థితి. క్రైస్తవులుగా మనం అట్లా ఉండకూడదు అంటున్నా నేను. మన మాట కోపమును కూడా చల్లార్చగలిగింది అవ్వాలా, మృదుత్వం కలిగిందై ఉండాలా, రుచి కలిగినదై ఉండాలా. అలాంటి మాటను మనం మాట్లాడాలా. రేపకూడదు మంటని అనిచ్చేటట్టు ఉండాల, చల్లార్చేటట్టు ఉండాల. మనిషిని మార్చేటట్టు మన మాట ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళని మన మాట ఎలా ఉండాలా? మృదుత్వంగాను, ఉప్పు వేసినట్టు రుచిగాను, కృపాసహితంగా మన మాటలు ఉండాలి. దయచేసి ఇంట్లో మీ నోటి మాటలు జాగ్రత్త. ఇందాకే ఒక ఆయన బల్లలో చేయేశారు, చూస్తున్నా నేను, బల్లలో చేయేశారు. బజార్లోకి నిలబడితే ఇంత పెద్ద మాట మాట్లాడాడు. చెవులు మూసుకోవాలో పరిగెత్తాలో నాకు అర్థం కాలే. అలాంటి ఎన్నెన్నో చూసి అనుభవం విరిగిపోయింది రండి. అక్కడ మాట జాగ్రత్తగా ఉండాలి. మాటలు చాలా జాగ్రత్తగా మన మాటలు వండుకోగలిగితే ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు మారుతారు. మన మాట తీరుని బట్టి ఇరుగు పొరుగు వాళ్ళు మారుతారు. మన మాట తీరుని బట్టి భర్తలు మారుతారు. మన మాట తీరుని బట్టి పిల్లలు మారుతారు. ఎస్తేర్ అలాంటి మాట కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంది. ఇలాగున మనం కూడా మంచి మాట కలిగిన వారంగా బ్రతుకుదుముగాక. గౌరవించరే కొంతమంది, పెద్దలను గౌరవించరు. ఆ మాట కూడా ఎదుగోబా ఎదుగో గోడుతూ పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. మాట బాగుండాలి. కొన్ని ఉంటాం కదా, అన్న చెల్లెల మధ్యన, భార్య భర్తల మధ్యన, అత్త కోడల మధ్యన బలం ఉంటుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా చెప్పలే.
వాళ్ళ అత్త కోడల మధ్య మంచి సంభాషణ ఏర్పడితే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. అన్నా చెల్లెల మధ్య ఆ మంచి సంభాషణ ఉంటే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఇంకా భార్యాభర్తల మధ్య మాట బాగుంటే కుటుంబం అద్భుతంగా ఉంటుందండి. ఇది సీరియస్. అత్త కోడల మధ్య మాట కూడా మారిందా ఇంకా చూడండి, రొచ్చో రొచ్చు. భార్యాభర్తల మధ్య మాట మారిందా, రొచ్చో రొచ్చు. అన్న చెల్లెలు అంటే అది కామన్, అది కొన్ని రోజులు ఉంటే వెళ్ళిపోతుంది. ఈ రెండు ఇంపార్టెంట్, భార్యాభర్తలు, అత్త కోడలు. ఇంకా తోడు కోడలు ఉంటారు, అది కూడా సమస్య కిందే వస్తుంది. కనుక మన మాట తీరు బాగుండాలి, అంతే కదా. ఈ అమ్మాయి ఎంత ఉంటుంది, అంత పెద్ద ఏం పో నీకేందో లేదంటే ఆవిడ పెద్ద, ఆవిడికి ఏమని పెద్ద చెప్పు, ఆవిడ గుమ్మ ఉంటుందా. నిన్నగాక మొన్న వచ్చి నువ్వేనా నిన్నంటే నేనేం తక్కువ తిన్నాను అనుకుంటున్నావా, అయిపోయి పెద్ద గలబని అయిపోద్ది. ఇప్పుడు అర్థం కూడా అదే ఇదే ఏ అన్నది అనుకో, ఈ అమ్మాయి ఉంటుందా, ఊరికి ఎంతసేపు ఎంతకాలం ఎంత రోజు తిరుగుబాటు ఆరంభం అవుతుంది. ఇంకా అది రెండో ప్రపంచ యుద్ధం కంటే దారుణం అయిపోద్ది. ఈ దెబ్బతో ఆ మధ్యలో ఒకడు ఉంటాడు, అప్పుడు అర్థమవుతుంది. అంతే, భార్యాభర్తల మధ్య కూడా సేమ్ ఇదే జరుగుతుంది. మాట బాగుంటే అన్ని సెట్ అవుతాయి. కనుక మన నోటి మాటను జాగ్రత్తగా కాచుకుందుము కాక. ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. అనే చెప్పొద్దా, 10 నిమిషాల టైం ఉంది కనుక ఒక్క మాట చెప్పాను కనుక రెండో మాట క్లోజ్ చేద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 8వ గ్రంథం 8:5. త్వరగా ఈ మాటను ధ్యానం చేసి వెళ్ళిపోదాం. 8:5 చదవండి. ఆ మాట పట్టుకొని నీ దృష్టికి, ఎస్తేరు అంటుంది, రాజా నీ దృష్టికి నేను ఇంపైన దానినైతే, నీ దృష్టికి నేను ఇంపైన దానినైతే నా మనవిను, లేకుంటే తర్వాత చదువు ఏమైంది, ఇంపైన దానినైతే చాలండి. ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఎస్తేరు మాట్లాడుతున్నది ఒక మాట, ఇంపైన దానినైతే. వాస్తవానికి ఎస్తేరు చాలా అందమైనది, సౌందర్యమైనది. ఇక్కడ ఎస్తేరు మాట్లాడుతుంది ఇంపైన దానినైతే. అంటే నేను అందగత్తినని నువ్వు భావిస్తే, నేను సౌందర్యవతినని నువ్వు భావిస్తే, నేను సుందరవతినని నువ్వు భావిస్తే కాదు. ఇంపైనది అంటే నా ప్రవర్తన నీ దృష్టికి ఇంపైనదైతే. మీరు ఇంకొక మాట కూర్చోండి, ఇప్పుడు అర్థమైపోతుంది. 2:9 ఎస్తేరు గ్రంథం 2:9. ఎస్తేరు గ్రంథం 2:9. ఆ చిన్నది ఎవరిని దృష్టికి ఇంపైనది? పైన చూడు, ఆ పైన చూడు, ఆ చిన్నది 2:9. చదవండి ఇప్పుడు. రాజాజ్ఞయు అతని నిర్ణయం ప్రచురించబడి, 8 నుంచి చదువుతున్నా, కన్యకులు అనేకులు షూషను కోటలో పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. ఎవని దృష్టికి? హేగే. ఎవని దృష్టికి ఇంపుగా ఉందంట ఎస్తేరు? హేగే. ఎవరు హేగే? నపుంసకుడు. హేగే అనబడిన వ్యక్తి ఒక నపుంసకుడు. ఇతనికి అందంతో ఏం పని? నువ్వు అందంగా ఉన్నావు, నాకు ఇంపుగా ఉన్నావు అని కాదు. నువ్వు సుందరంగా ఉన్నావు, నాకు ఇంపుగా ఉన్నావు అని కాదు.
హేగే దృష్టి కూడా ఆవిడ ఇంపుగా కనపడిందంటే అందమా? ఒక నపుంసకుడికి ఇంపుగా కనపడిందంటే అది అందమా? కాదు, ప్రవర్తన. రాజు దృష్టికి వెళ్ళి నేను అందమైన దానిని అయితే అనందంటే, రాజుగారి దగ్గరికి మేకప్లు తట్టలు కట్టి వచ్చేవాళ్ళు ఎంతమంది? ఎస్తేరు ఏ అలంకరణ లేకుండా పోయి నిలబడింది. హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఏది లేదు. ఇంకా ఆ దగ్గరికి 299 నిలబడ్డారు రాజు దగ్గరికి, తట్టలు మేకప్లు వేసుకొని. సౌందర్యవతులు ఉండరా? అందగతులు ఉండరా? రూపవతులు ఉండరా? ఉంటారు. అక్కడ మాట్లాడుతున్న ఉద్దేశం అందం కాదు, ప్రవర్తన. రాజా, నీ దృష్టికి ఇంపైన దానినైతే అంటే నీ దృష్టికి నా ప్రవర్తన ఇంపైనదిగా మంచిగా ఉంటే. హేగే అంటాడు, హేగే దృష్టికి ఎస్తేరు ఎలా కనపడింది? ఇంపుగా కనపడిందంటే, ఎస్తేరు ప్రవర్తన హేగే దృష్టికి ఎలా కనపడింది? ఇంపుగా. ప్రవర్తన. ఎస్తేరు ఒక మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ. మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ. ఆ ప్రవర్తన కలిగిన స్త్రీకి మనోడేమైపోయాడు? ఫిదా అయిపోయాడు. మనోడేమైపోయాడు? ఎస్తేరే చెప్తే అది అనేసి అంత స్థితికి వెళ్ళిపోయాడు. నీకు ఏది కావాలంటే అది ఇస్తానని అన్నంత స్థితికి వెళ్ళిపోయాడు. కేవలం ప్రవర్తన. మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ అండి ఎస్తేరు. మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ. అందుకనే నేను అందమైన స్త్రీని రాజా అని చెప్పట్లా, నా సుందరవతిన స్త్రీని రాజా అని చెప్పట్లా, నేను రూపవతిని రాజా అని చెప్పట్లా. నీ దృష్టికి నేను ఇంపైన దానినంటే, నీ దృష్టికి నా ప్రవర్తన సరైనదైతే. హేగే దృష్టికి ఇంపైనది అనగా హేగేకి ఆవిడ ప్రవర్తన గమనించి, ఎందుకంటే సంవత్సరం ఉన్నారు ఎవరి దగ్గర? హేగే ఆధ్వర్యంలో. ఈ కన్యకలైన స్త్రీలు హేగే ఆధ్వర్యంలో 1 సంవత్సరం ఉంటారు. ఈ సంవత్సరంలో ఎస్తేర్ని చూశాడు. 299 మంది ఒకలా, ఎస్తేరు ఒకలా. అందంలో కాదు, ప్రవర్తనలో. ఎస్తేరు ప్రవర్తనే డిఫరెంట్, 299 ప్రవర్తన డిఫరెంట్. ఆవిడ ప్రవర్తనే ఇంపుగా ఉంది, అద్భుతంగా ఉంది, మంచి ప్రవర్తన. 299 కంటే ఉన్నతమైన, ఉత్తమమైన, శ్రేష్టమైన ఒక మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ ఎస్తేరు. మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ కనుకనే రాజా నీ దృష్టికి నేను ఇంపైనది అనగానే రాజు చేశాడు ఆ పనిని. రాజు అంగీకరించాడు ఆ మనవిని. రాజు ఆ మాటకు లోపడ్డాడు. నీ దృష్టికి నా ప్రవర్తన మంచిదైతే అని అడిగితే, ప్రవర్తన మంచిది కాకపోతే నీకు అందం ఉంది కానీ నీ ప్రవర్తన సరిలేదు, గెట్ అవుట్ అనేవాడు. కానీ అట్లా ప్రవర్తన రాజు దృష్టికి ఎలా ఉంది? మంచి కనపడింది, అంగీకరించాడు. ప్రవర్తన హేగే దృష్టికి మంచి కనపడింది. హేగే ఏం చేశాడు? బాగుగా రాజుకు తగ్గట్టుగా అలంకరించాడు. ప్రవర్తన వెరీ ఇంపార్టెంట్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి ప్రవర్తన కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా మనం ఉండాలండి. మన ప్రవర్తనే మన కుటుంబంలో అనేకులు మారడానికి కారణమవుతుంది. మన ప్రవర్తనే మన భర్తలు మారడానికి కారణమవుతుంది. మన ప్రవర్తనే భార్యలు మారడానికి కారణమవుతుంది. ప్రవర్తన బాగుండాలి. ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా మన బ్రతుకులు, మన జీవితాలు, మన స్థితి ఉండాలని. అందుకనే తిమోతి 2:10 అంటారు చూడండి, సత్క్రియలను మంచి క్రియలతో కూడిన. చూడండి ఒకసారి 2:10, మొదటి తిమోతి 2:10. దైవభక్తి కలిగిన వారమని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత
తమ్మును తాము అలంకరించుకుని సత్క్రియల చేత అలంకరించుకోండి. ఒక దైవ భక్తికి కలిగినటువంటి స్త్రీకి తగినట్టుగా మీరు సత్క్రియలనగా మంచి ప్రవర్తనను మీరు కలిగి ఉండండి. మంచి ప్రవర్తన మీకు ఉండాలి. మంచి ప్రవర్తన మీకు ఉండాలి. మీ ప్రవర్తన ఎలా ఉందని అడుగుతున్నాను. సమాజంలోని ప్రవర్తన ఏంటి? కుటుంబంలోని ప్రవర్తన ఏంటి? సంఘంలోని ప్రవర్తన ఏంటి? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? మన ప్రవర్తనను బట్టే మన కుటుంబంలో మారే అవకాశాలు ఉన్నాయి. మన చుట్టుపక్కల ప్రజలు మారే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారు మారే అవకాశాలు ఉన్నాయి. దేనిని బట్టి చెప్పండి? ప్రవర్తనను బట్టి. అందుకనే కొరింథీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, లేఖనం చెప్పట్లని. కొరింథీ పత్రికలో ఉన్న మాట ఏంటంటే, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి మారిపోతాడంట. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి మారతాడంట. విశ్వాసి అయిన భార్యను బట్టి అనగా మంచి ప్రవర్తన కలిగిన స్త్రీని బట్టి మారిపోతాడంట. కొరింథీ పత్రికలో హెచ్చరిస్తూ మాట్లాడుతూ, మీ భర్తను మీరు ఒకవేళ అవిశ్వాసి అయితే వదిలిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు. నీ ప్రవర్తన బట్టి, నీ విశ్వాసమును బట్టి అతడు మారతాడు. ఖచ్చితంగా మారతాడని చెప్తుంది బైబిల్. దేనిని బట్టి? ప్రవర్తన. ఆలోచిద్దాం. మంచి ప్రవర్తన కలిగిన వారంగా మనం బ్రతుకుదాం. మంచి ప్రవర్తన కలిగిన వారంగా మనం బ్రతుకుదాం. జాగ్రత్త. నీ కుటుంబంలో నీ ప్రవర్తన జాగ్రత్త. సమాజంలో నీ ప్రవర్తన జాగ్రత్త. సంఘంలో నీ ప్రవర్తన జాగ్రత్త. నీ గ్రామంలో నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో, కాపాడుకో. సత్క్రియ భక్తి కలిగిన స్త్రీకి తగినట్టుగా ఉండాలని ప్రవర్తన. ఎస్తేర్లో మనకు అదే కనపడుతుంది. ఒక భక్తి కలిగిన స్త్రీ కలిగి ఉండాల్సిన ప్రవర్తన ఎస్తేర్లో కనపడుతుంది, అదస్సాలో కనపడుతుంది. మేము ప్రతి ఇంట్లోకి వెళ్ళినప్పుడు మాకు వచ్చి కంప్లైంట్ ఏం చెప్పినా, ఈవిడ మందిరానికి వస్తుంది కానీ ఈవిడ ప్రవర్తనే బాగుండదు అన్నయ్య. వాళ్ళ భర్తలు మాకు కంప్లైంట్ చేస్తారు. మందిరానికి వస్తుందంటే ప్రతి ఆదివారం మందిరానికి వస్తుంది, ఈవిడ ప్రవర్తనే బాగోదు. నువ్వు లేని సమయం, నువ్వు లేని గడియ, నువ్వు ఉన్నంతకాలమే నీ కాళ్ళు నటిస్తారంటే బయటకు వస్తే ఈవిడ ప్రవర్తన అంతా వేరేలా ఉంటుంది. ప్రవర్తన అంతా, క్రియలలో ఒక్క సత్క్రియ ఉండదు, ఒక మంచి క్రియ ఉండదు. ప్రవర్తన అంతా దయనీయంగా ఉంటుంది. నాకే సిగ్గు అనిపిస్తుంది. అలాంటి ప్రవర్తన కలిగి బ్రతుకుతుంటారన్నయ్య. కుటుంబాల్లోకి వెళ్ళిపోయినప్పుడు మాకు వచ్చే కంప్లైంట్స్ మందిరానికి వస్తున్న స్త్రీలను బట్టి. ఇంకొక మాట చెప్పనా, చాలామంది మందిరాలకు ఎందుకు రారు చెప్పనా? మందిరాలకు వస్తున్న స్త్రీల ప్రవర్తన బాగా లేకపోవడాన్ని బట్టి, మందిరాలకు వస్తున్న పురుషుల ప్రవర్తన బాగా లేకపోవడాన్ని బట్టి. మందిరానికి వెళ్తున్న మన ప్రవర్తన సమాజంలో బాగుండకుండడాన్ని బట్టి అన్యులు ప్రభు దగ్గరికి రావట్లేదు. మందిరానికి వస్తున్న స్త్రీల ప్రవర్తన బాగలేదు కాబట్టి చాలా మంది దేవుని దగ్గరికి రావట్లా, మన ప్రవర్తనను బట్టి. ఆ ప్రాంతంలో, మా అత్తయ్య గారి వాళ్ళ ప్రాంతంలో దాదాపుగా మందిరానికి రాని వాళ్ళు రాకుండకపోవడానికి దాదాపు కారణం ఏంటి తెలుసా? ఆ గ్రామంలో సంఘానికి వెళ్తున్నటువంటి పురుషుల స్త్రీల ప్రవర్తన. నేను అన్న మందిరానికి రండన్న, మందిరానికి వెళ్తున్నాను, రెండన్న అడిగితే వాళ్ళు అంటారు, మందిరానికి వస్తున్న స్త్రీల ప్రవర్తన ఎలా ఉన్నాయి అన్నయ్య, మేము వచ్చి చేసేది ఏందంటారు. ఎంత దారుణం కదా! మందిరానికి వస్తున్నటువంటి ఆ స్త్రీల ప్రవర్తన ఎంత దారుణంగా ఉంటే మేము వచ్చి చేసేది ఏందన్నయ్యా అంటారు. వాళ్ళు మారమనన్నయ్య, వాళ్ళు సరిగ్గా ఉండమనన్నయ్య. మన ప్రవర్తన బాగుండాలి తల్లి, మన ప్రవర్తన బాగుండాలమ్మా, మన ప్రవర్తన బాగుండాలి. ఎవరిని వస్తున్నారా? మందిరానికి వస్తున్నాం, క్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరిస్తున్నాం. బైబిల్ ఎలాంటి ప్రవర్తన కలిగి బ్రతకమంటుందో ఆ ప్రవర్తన మనం బ్రతకాలి. ఆదివారానికి ఒక్కరోజే ఒక మంచి ప్రవర్తన కలిగి, సోమవారం నుంచి ఒక దయనీయమైన ప్రవర్తన, నలుగురు ఊసేటువంటి ప్రవర్తన, నలుగురు నీది ఒక బ్రతికేను అనే ప్రవర్తన.
ఇలాంటి వ్యక్తి భూమి మీద వండుకుంటే బాగుండేమో అంటే మన ప్రవర్తనను బట్టి ఎప్పుడు అనకూడదు, మన ప్రవర్తనను బట్టి అనకూడదు. క్రీస్తుని నమ్ముకోవడాన్ని బట్టి అన్నా తప్పులేదు. ప్రభు నిన్ను బట్టి నాకు వచ్చే నింద అది గొప్ప భాగ్యం అనుకో, తప్పులేదు. నీ ప్రవర్తన చెడింది, నీ ప్రవర్తన పాడింది, నువ్వు క్రీస్తుని నమ్ముకోవడం వల్ల క్రీస్తుకి అవమానం. నీది ఒక ప్రవర్తన. నీ ఇలాంటి మందిరానికి పోకుంటే మంచిది, లేకుంటే అసలు భూమి మీద ఉండటమే మంచిది కాదు. నీ ప్రవర్తనను మారండి, ఇలాంటి క్రీస్తునన్న మార్చండి అన్న పలుకొని మన బట్టి అనకూడదు. నీ ప్రవర్తనను మార్చు, ఇలాంటి క్రీస్తునన్న మార్చు, ఈ మాట మనల్ని బట్టి అనకూడదు. ప్రవర్తనలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి మనము? మంచి ప్రవర్తన. చాలామంది, ఇంకొక మాట చెప్పనా, చాలామంది స్త్రీలు పురుషుల మందిరానికి వస్తున్నారంటే కుటుంబంలో భార్యల ప్రవర్తనను బట్టి, కుటుంబంలో మందిరానికి వచ్చే స్త్రీల ప్రవర్తనను బట్టి, కుటుంబంలో మందిరానికి వచ్చే పిల్లల ప్రవర్తనను బట్టి, కుటుంబంలో మందిరానికి వచ్చే పురుషుల ప్రవర్తనను బట్టి ఆ కుటుంబంలో మార్పు లేని వాళ్ళు మారిపోతున్నారు. ప్రవర్తన ఇక నుంచి అయినా ఒక మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళం. మన ప్రవర్తన సరిలేదు. ప్రవర్తన అంటే చాలా వస్తాయి: మాట, నడత, చూపు, ఆలోచన, పనులు, ప్రవర్తనలోకి ఇవన్నీ వస్తాయి. క్రియలు ఇవన్నీ వస్తాయి. వీటి విషయంలో మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళంగా మనము బ్రతుకుదుము కాక. ఎస్తేర్లో ఏముందండి? ఒక మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ, ఒక మంచి మాట తీరు కలిగిన స్త్రీ, మంచి జ్ఞానం కలిగిన స్త్రీ, ఉపవాస ప్రార్థన కలిగినటువంటి స్త్రీ. ఇందుకే అలాంటి కఠినాత్ముని, అలాంటి క్రూరత్వం కలిగిన వాడిని, అలాంటి మూర్ఖత్వం కలిగిన వాడిని మార్చగలిగింది. కనుక ఈ గుణాలు మనం కలిగి ఉన్నాం. ఉపవాసం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, ప్రవర్తన మంచిదై ఉండాలి, నాలుగోది మాట మంచిదై ఉండాలి. ఈ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. ఇవి క్రైస్తవులకి తగును కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని బలలో ప్రార్థన పూర్వకంగా ప్రభు శరీరంలో